హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బిలోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో 2025లో యుఏఈ గవర్నమెంట్ కొత్త కరెన్సీ నోట్లు అనేది విడుదల చేసింది. సో మరి కొత్తగా వచ్చిన కరెన్సీ నోట్లు ఏ విధంగా ఉన్నాయి, అలాగే దుబాయ్ కరెన్సీ మన ఇండియా కరెన్సీలో ఎంత అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మన ఛానల్లో మీకు ఇలా ఉపయోగపడే వీడియోలు నేను అందిస్తూ ఉంటాను. మన ఇండియాలో మన కరెన్సీని రూపీస్లో మనం పిలుస్తాము. సో 1 రూపీ లేదా 5 రూపీస్, 10 రూపీస్, 100 రూపీస్ ఈ విధంగా మనం రూపీస్లో పిలుస్తాము. దుబాయ్లో వీళ్ళ కరెన్సీని దిర్హమ్స్లో పిలుస్తారు. సో 1 దిర్హం, 5 దర్హమ్స్, 10 దర్హమ్స్ ఈ విధంగా వాళ్ళ కరెన్సీని దిర్హంలో పిలుస్తారు. గతంలో మన ఇండియాలో ఏ విధంగా 25 ఫిల్స్ నుండి స్టార్ట్ అవుతుందో ఇక్కడ కూడా 25 ఫిల్స్ నుండి మనీ అనేది స్టార్ట్ అవుతుంది. దుబాయ్ కరెన్సీ అనేది 25 ఫీల్స్ నుండి స్టార్ట్ అయ్యి 1000 దరమ్స్ నోట్ వరకు ఉంటుంది. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మనం ముందుగా చెప్పుకున్నట్టు యుఏఈ గవర్నమెంట్ 2025లో కొత్తగా బ్యాంకు నోట్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కరెన్సీ నోట్లను యుఏఈ గవర్నమెంట్ అధునాతన టెక్నాలజీ ఉపయోగించి నోట్లను తయారు చేయడం జరిగింది. గతంలో కరెన్సీ నోట్లు పేపర్ రూపంలో వచ్చేవి, కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న కరెన్సీ ప్లాస్టిక్ రూపంలో వస్తుంది. సో ఈ ప్లాస్టిక్ రూపంలో రావడం వల్ల సో కరెన్సీ అనేది తొందరగా పాడవదు. ఒకవేళ మనం ఈ కరెన్సీ నోట్లను నీటిలో ముంచినా కానీ ఇవి పాడవకుండా ఉంటాయి. ఈ విధమైన టెక్నాలజీని యుఏఈ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో మరి కొత్తగా వచ్చిన నోట్లు ఏ విధంగా ఉన్నాయి, మరి వాటి యొక్క కరెన్సీ మన ఇండియా కరెన్సీతో పోలిస్తే ఏ విధంగా ఉందనేది తెలుసుకుందాం. దుబాయ్లో కొత్తగా వచ్చిన కరెన్సీ, పాత కరెన్సీ రెండు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఎలాంటి నోట్ అనేది బ్యాన్ చేయలేదు. సో 2 నోట్లు, కొత్త నోటు, పాత నోటు 2 నోట్లు చలామణిలో ఉన్నాయి. సో అదే మన ఇండియాలో అయితే కొత్త నోటు విడుదల చేస్తే సో పాత నోట్ అనేది బ్యాన్ చేస్తారు. సో ఇక్కడ దుబాయ్లో అలా లేదు. సో కొత్త నోట్ వచ్చినా పాత నోట్ అనేది కంటిన్యూ రన్నింగ్లో ఉంటుంది. గతంలో మన ఇండియాలో ఏ విధంగా 25 ఫిల్స్ నుండి స్టార్ట్ అవుతుందో ఇక్కడ కూడా 25 ఫిల్స్ నుండి మనీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 25 ఫీల్స్ ఉంటుంది, అలాగే 50 ఫీల్స్ ఉంటుంది, అలాగే 1 దర్హం కాయిన్ ఉంటుంది. సో అలాగే 5 దర్హం నోట్ ఉంటుంది, 10 దరమ్స్ నోట్ ఉంటుంది, అలాగే 20 దరమ్స్, 50 దరమ్స్, 100 దరమ్స్ ఉంటుంది, 200 దరమ్స్ ఉంటుంది, 500 దరమ్స్ ఉంటుంది, 1000 దరమ్స్ నోట్ ఉంటుంది. ఈ విధంగా ఇన్ని రకాలుగా కరెన్సీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం కొత్తగా వచ్చిన నోట్లు అలాగే పాత నోట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ముందుగా 5 దరమ్స్ నోట్ అనేది కొత్తగా తీసుకురావడం జరిగింది. పైన ఉంది పాత నోటు, కింద ఉంది కొత్త నోటు. సో అలాగే 10 దరమ్స్ నోట్ కూడా చూడొచ్చు మీరు. పైన ఉంది పాత నోటు, సో కింద ఉన్నది కొత్త నోటు. సో కలర్లో కూడా డిఫరెన్స్ ఉంది. సో అలాగే 50 దరమ్స్ నోట్ కూడా కొత్తది రావడం జరిగింది. ఇందులో కలర్ కూడా చేంజ్ చేయడం జరిగింది. అలాగే 100 దరమ్ నోట్ కూడా కొత్తది రావడం జరిగింది. దీంతోపాటు అలాగే 500 దరమ్స్ నోట్ కూడా కొత్తది రావడం జరిగింది. అలాగే 1000 దరమ్స్ నోట్ కూడా కొత్తది రావడం జరిగింది. ఈ విధంగా యుఏఈ గవర్నమెంట్ అనేది అన్ని రకాల నోట్స్ని ప్లాస్టిక్ టెక్నాలజీతో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనం దుబాయ్ కరెన్సీ మన ఇండియా కరెన్సీతో పోలిస్తే ఎంత అవుతుందనేది చూద్దాం. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. 1 దర్హం మన ఇండియా కరెన్సీలో పోలిస్తే 23 రూపీస్ అయితే అవుతుంది. సో ఇక్కడ ఒక్క దర్హం మన ఇండియా కరెన్సీలో 23 రూపాయలు అయితే అవుతుంది. సో అలాగే 5 దరమ్స్ మన ఇండియా కరెన్సీలో 116 రూపాయలు అవుతుంది. 10 దరమ్స్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో 232 రూపాయలు అయితే అవుతుంది. సో ఈ విధంగా దీని యొక్క తేడా అనేది ఉంటుంది. 20 దరమ్స్ మన ఇండియా కరెన్సీలో 465 రూపాయలు అవుతుంది. 50 దరమ్స్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో 1164 రూపాయలు అయితే అవుతుంది. అలాగే 100 దరమ్స్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో 2328 రూపాయలు అవుతుంది. సో ఇంత తేడా ఉంటుంది. ఇక్కడి 200 దరమ్స్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో 4656 రూపాయలు అవుతుంది. అలాగే 500 దరమ్స్ వచ్చేసి మన ఇండియా కరెన్సీలో 11640 రూపాయలు అవుతుంది. అలాగే దుబాయ్లో లాస్ట్ నోటు 1000 దరమ్స్ వరకే ఉంటుంది. సో మరి ఈ 1000 దరమ్స్ మన ఇండియా కరెన్సీలో 23281 రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ కరెన్సీ రేట్ అనేది ఈ రోజు వరకు, అంటే ఈ రోజు వరకు దీని యొక్క రేట్ అనేది ఉంది. సో మళ్ళీ ఫ్యూచర్లో దీని యొక్క రేట్ అనేది పెరగవచ్చు, తగ్గొచ్చు. ఈ రోజు వరకు మనం చెప్పుకున్న ఒక్క 1 దర్హమ్స్ 23 రూపీస్ అయితే ఉంది. సో ఫ్యూచర్ లోపల ఈ ఒక్క 1 దర్హం అనేది మన ఇండియా కరెన్సీలో 25 కావచ్చు, 30 కూడా కావచ్చు. సో ఈ విధంగా కరెన్సీ రేట్ అనేది ప్రతిరోజు మారుతూ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మీకు ఉపయోగపడే వీడియోలు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.